దేవుని చిత్తంతో ముడిపడినటువంటి వాళ్ళు, దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్న వాళ్ళు, ఎవరి బ్రతుకుల్లో అయితే దేవుడి చిత్తం జరుగుతూ ఉంటుందో వాళ్ళు కఠినమైనటువంటి శ్రమలలో గుండా పోతున్నా సరే వాళ్ళ ఆనందం, వాళ్ళ విశ్రాంతిని ఎవ్వడు దొంగిలించలేడు. పెను తుఫానులో కూడా వారు ప్రశాంతతను అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? పెను తుఫాన్లో కూడా ప్రశాంతతను అనుభవించగలుగుతారు. ఎందుకంటే వారు బండను తమకు ఆశ్రయంగా చేసుకున్నారు. బండ క్రీస్తే. క్రీస్తులో వారు నివాసం ఉంటున్నారు. వారి జీవితంలో ఆయన చిత్తమే నెరవేరాలని నిరంతరం వారు కోరుకుంటున్నారు. అలాగే అప్పగించుకున్నారు కనుక ఇక వారి జీవితంలో ఏది అనుమతించబడినా అది ప్రభు చిత్త ప్రకారం అనుమతించబడింది. సో ప్రభు చిత్త ప్రకారం అనుమతించబడిందంటే సమస్తము కూడి మేలుకే వస్తుందని ఎరిగి వారు కఠినమైన శ్రమలో సైతం విశ్రాంతిగా ఉండగలుగుతారు, సంతోషాన్ని అనుభవించగలుగుతారు. వారు కలతలలో బతకరు. ఎన్నన్నారా అని ఒకటే వాళ్ళు బ్యాలెన్స్గా చూసుకునేది, నేను దేవుని చిత్తంలో ఉన్నానా, తప్పిపోతున్నానా, నేను దేవుడి చిత్తం చేస్తున్నానా, దేవుని చిత్తానికి భిన్నంగా నేను వెళ్తున్నానా అనేది ఒక్కటే మేజర్గా చూసుకుంటారు. బండి పట్టాల మీద ఉందా, పట్టాలు తప్పిందా? పట్టాల మీద ఉండటం దేవుడి చిత్తంలో ఉండటం, దేవుడి చిత్తాన్ని తిరిగి ప్రయాణం చేయటం. పట్టాలు తప్పడం అంటే దేవుడి చిత్తాన్ని వదిలేసి తమ ఇష్టానుసారంగా బతకటం. దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టి తమ ఇష్టానుసారంగా బతకడానికి ఇష్టపడే వాళ్ళ బతుకులు దుర్భరమైన జీవితాలు. ఎందుకంటే మన ఇష్టాలు తెచ్చేయన్నీ మనకు అగచాట్లే. ఇవి కొంతమంది జీవితాలు ఎప్పటికీ అనుభవించి ఉన్నారు. మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. పాపం కొంతమంది ఇష్టపడి కొరివితో తలగోక్కున్నట్టు జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తమ ఇష్టాలను నెరవేర్చుకొని కష్టాల పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ ఇష్టాలని దేవుని చేతికి అప్పచెప్పి నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగాలని విశ్రాంతిని అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఇంతకీ మీరు మీ ఇష్టంలో ఉన్నారా లేకపోతే దేవుని చిత్తంలో ప్రయాణం చేస్తున్నారా అనేది మీరే చూసుకోండి, మీరే ఆలోచించుకోండి. మన ఇష్టాలన్నీ మనకి క్షేమకరం కావు, కానీ దేవుని చిత్తం మనలో జరిగితే 100% మనకి క్షేమం. దేవుని ప్రేమించు వారికి అనే పాటలో మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. ఈ పాట గుర్తుంది కదా? అనుకున్నది జరగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఈ పాటలో నా అభిప్రాయం చెప్పా. దేవుడి ప్రేరణతో, పరిశుద్ధాత్మ నడిపింపులో మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము కష్టము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమం. అదే జరగాలి, అదే కోరుకోవాలి, దేవునికి అదే ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు నాయనా మూర్ఖపు బిడ్డలాగా, కారు మూర్ఖపు పిల్లలాగా నీ చిత్తం దాటి అవతలికి వెళ్తా ఉంటాను. లెంపకాయ కొట్టు, నన్ను చెంప పగలు కొట్టి నీ చిత్తములో నన్ను నిలబెట్టి నడిపించయ్యా అని నేను మనం ప్రార్థన చేయాలి.